శ్రీ గురుభ్యో నమ. జ్యోతిష్యం ఎవరు చెప్పాలి? చెప్పేదానికి ఏమి అర్హత? అర్హత లేనివాడు జ్యోతిష్యం చెప్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? దీని గురించి తిథ్యుత్పత్తిన్ నజానాతి గ్రహాణాన్ నైవ సాధనం పరవాక్యేన వర్తంతే తేవై నక్షత్ర సూచకాః. అంటే జ్యోతిష్యంలో రెండు పదాలు ప్రధానంగా వినిపిస్తూ వస్తాయి. ఒకటి దైవజ్ఞుడు, రెండోది నక్షత్ర సూచి. అంటే తిథ్యుత్పత్తిని నజానాతి, తిథి గణితం చేసేందుకు తెలియదు. గ్రహాణాన్ నైవ సాధనం, గ్రహ గణితం చేసేదానికి తెలియదు. తర్వాత ఎటువంటి హోరా గ్రంథాలు జిహ్వాగ్రంథంలో లేవు, అంటే కంఠస్థం చేయలేదు, వాటిని చదవలేదు. ఇటువంటి వాళ్ళు వీళ్ళను నక్షత్ర సూచి అనేటువంటి పదంతో పిలుస్తూ వస్తారు. ఈ నక్షత్ర సూచి ద్వారా చెప్పించుకోవడం ద్వారా చెప్పించుకున్న వాళ్ళకు యోగ్యమైనటువంటి ఫలితాలు రావు. అదేవిధంగా ఇతరు ముందు దారుణమైనటువంటి కష్టాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇతని వంశంలో ఉన్న వాళ్ళు కూడా అత్యంత కష్టమైనటువంటి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితులు వస్తాయి. ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తూ వస్తారు. వెనక అంటే ఇది కేరళలో నిజంగా జరిగింది అని చెప్తారు. ఒక మహారాజు ఒక అరణ్యంలో ఉన్నటువంటి ఒక దేవాలయంలో ప్రతిరోజు కూడా బంగారు అరటి పండ్లను నైవేద్యం పెడుతూ వస్తున్నాడు. ఈరోజు బంగారు అరటి పండ్ల నైవేద్యం పెడతారు, మరుసటి రోజు దాన్ని ఆ భాండాగారానికి వెళ్ళిపోతూ వస్తాయి. ఈ విధంగా జరుగుతూ ఉంది. కొంతకాలం తర్వాత ఒకరోజు ఈరోజు నైవేద్యం చేసి మరుసటి రోజు వచ్చి దేవాలయం ఓపెన్ చేసేసరికి దేవాలయంలో ఆ బంగారు అరటి పండ్లు లేవు. ఏమైనాయి అనే దాని గురించి వెతికినారు, ఎక్కడ దొరకట్లేదు. అప్పుడు అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఒక జ్యోతిష్యుని పిలిచి, అయ్యా ఇది ఏమైంది, బంగారు అరటి పండ్లు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాయి, ఇక్కడ కనపడటం లేదు, ఎవరైనా దొంగలించినారా, పరిస్థితి ఏంటి అనుకొని చెప్పినాడు. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏం చేశాడంటే ప్రశ్న పెట్టి, ఇది దొంగతనం జరిగింది, దీన్ని ఒకరు తీశారు అని చెప్పినారు. ఎవరు తీసినారు? ద్విజుడు. అంటే ద్విజుడు అనే దానికి బ్రాహ్మణుడు అనేటువంటి అర్థం ఉంది. అంటే ఇక్కడ బ్రాహ్మణుడు తీసినాడు. అతని వర్ణం ఏంటి? నల్లగా ఉన్నవాడు. అంటే అక్కడ అర్చకుడు కూడా కొద్దిగా నల్లగా ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. సరే, రాజు పట్టుకొని ఆ బ్రాహ్మణుని పట్టుకొని జైల్లో వేసేసినారు, భటులు వచ్చి వాడిని కొట్టినారు, అంతా చేసినారు. అదే సమయంలో ఈ నారాయణీయము అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి భట్టనారాయణ గారు అదే మార్గంలో వస్తున్నారు. ఎందుకు ఇతను కొడుతున్నారు అనుకొని అడిగితే, ఇట్లా అరటి పండ్లను దొంగతనం చేసినాడు బంగారువి అని. అంటే ఎవరు చెప్పినారు అంటే, ఈ పలానే జ్యోతిష్యుడు చెప్పినాడు, అందువల్ల ఇతను కొడుతున్నాము అని చెప్తారు. అప్పుడు ఆయన ఆ ప్రశ్న కుండలిని చూసి, లేదు ఇక్కడ మీరు పొరపాటు పడినారు, ఇక్కడ ఏమైంది అంటే ఆయన చెప్పింది ద్విజుడు అనేది ఓకే. ద్విజము అంటే రెండు జన్మలు కలిగినవాడు. అంటే జన్మతః ఒక జన్మ, తర్వాత సంస్కారం ద్వారా ఉపనయనాది సంస్కారాల ద్వారా వచ్చేటువంటి జన్మ, రెండు జన్మలు అనేది బ్రాహ్మణునికి ఉన్నది అనుకొని. బ్రాహ్మణ అంటే కొన్ని వర్ణాలకు ఇవన్నీ ఉపనయన సంస్కారం ఏ వర్ణాలకు ఉందో వాళ్ళందరినీ కూడా ద్విజుడు అనేటువంటి పేరుతో పిలవాలి అని. అదేవిధంగా ద్విజుడు అనేదాన్ని పక్షులకు కూడా ద్విజ అనేటువంటి ఒక పేరు ఉంది. ఎందుకంటే అది గుడ్డు రూపంగా ఒకసారి జన్మనిస్తుంది, తర్వాత పొదిగి బయటికి రావడం అనేది రెండో జన్మ. అంటే ఇక్కడ ద్విజ అనేది ఒక పక్షి ద్రేక్షణంలో ఈ లగ్నం వచ్చినందువలన ఇక్కడ బ్రాహ్మణుడు కాదు ఇక్కడ దొంగతనం చేసిండేది, పక్షి అనుకొని. అది కూడా నల్లవర్ణం ఉంది. ఇక్కడ కాకిది కానీ కోకిలది కానీ గూడులు ఏమైనా ఉన్నాయా పైన చూడండి అంటే, అక్కడ వెతికితే ఒక చెట్టు మీద కాకి గూడులో ఈ అరటి పండ్లు కనిపించినాయి. ఇది నిజంగా జరిగినటువంటి కథ. ఇప్పుడు ఎటువంటి అపరాధం చేయనటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి, ఆ అర్చకుణ్ణి రాజభటులు హింసించినారు. ఈ హింసించినటువంటి పాపం ఎవరికి వెళుతుంది? ఆ భటులకు వెళుతుందా? ఆ రాజుకు వెళుతుందా? అతను దొంగ అనుకొని ముద్ర వేసినటువంటి జ్యోతిష్యునికి వెళుతుందా? అన్నప్పుడు దీని కర్మలో వాళ్ళిద్దరికీ ఇతను నమ్మినారు. ఈయన చెప్పిన దాన్ని వాళ్ళు నమ్మినందువలన ఆ పాప మొత్తము కూడా ఈ జ్యోతిష్యం మీదకి వస్తుంది. అందువలన మనం జ్యోతిష్య ఫలితాలు చెప్పేటప్పుడు పూర్తిగా అనేక హోరా తత్వజ్ఞ పంచసిద్ధాంత కోవిద
ఊహాపోహపటు సిద్ధమంత్ర జానాతి జాతకం. ఎవరు జాతకాన్ని కానీ ప్రశ్నను కానీ జానాతి తెలుసుకుంటారు, చెప్పగలిగే యోగ్యత ఎవరికి వస్తుంది అంటే అనేకమైనటువంటి హోరా గ్రంథాలు చదివి వాటన్నిటినీ కూడా మస్తకంలో పెట్టుకొని ఉండాలి. పంచసిద్ధాంత కోవిద, సిద్ధాంత గ్రంథాలను చదివి ఉండాలి. ఊహాపోహపటు, ఊహ అపోహలు చేసే దాని గురించి తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా సిద్ధమంత్ర, మంత్రాన్ని నిత్య కర్మానుష్ఠానం, అంటే అందరూ కూడా ఏమనుకుంటారంటే కేవలం మంత్రసిద్ధి ద్వారానే చెప్తారు అనుకొని, అది కూడా అవసరం లేదు. రోజు మీరు సంధ్యావందనము, మీకున్నటువంటి ఉపదేశం ఉన్నటువంటి మంత్రాలు వీటన్నిటినీ కూడా నిత్యం నిరంతరం జపం చేస్తూ ఉండి ఇటువంటి వ్యక్తులు చెప్పినటువంటి ఫలితాలు మాత్రమే ఫలిస్తూ వస్తాయి. వేరే వాళ్ళు చెప్పినటువంటి ఫలితాలన్నిటినీ కూడా దాని నుంచి పరమార్థ ఫలం జ్ఞానం యతో నైవేహ సిద్ధ్యతి. అంటే ఎవరికైతే ఈ హోరా గ్రంథాలు చదవకుండా జ్యోతిషం చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ద్వారా పరమార్థమైనటువంటి ఫలితాన్ని మీరు పొందలేరు. అదేవిధంగా ఎటువంటి హోరా గ్రంథాలు చదవకుండా ఎవరైతే జ్యోతిషం చెప్తున్నారో మీరు దారుణమైనటువంటి కష్టాలను, మీ వంశంలో ముందు పుట్టే వాళ్ళు కూడా దారుణమైనటువంటి కష్టాలు అనుభవించేటువంటి పరిస్థితులు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అందువలన కూడా ఎవరెవరికైతే జ్యోతిషం చెప్పాలి అనేటువంటి ఆకాంక్ష ఉందో మీ ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిష్యాన్ని బాగా అధ్యయనం చేయండి. అనేక బృహజ్జాతకాది అనేక గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటినీ చదువుకొని గురుముఖంగా నేర్చుకొని తర్వాత మాత్రమే జ్యోతిష్యం చెప్పడాన్ని ప్రారంభం చేయాలని మనవి.